కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈ ముసుగు దొడుక్కొని ముస్లిం ముసుగు దొడుక్కొని బహుజనులకు అన్యాయం చేయాలి, బహుజనులకు రిజర్వేషన్లు ఇవ్వొద్దు అని కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుకుంటున్నాయి. ఇవాళ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తే మేము చేసిన చట్టంలో ఎక్కడైనా ఉంటే చూపించండి. అబద్ధాల ప్రాతిపదికన దెబ్బతీయాలి మా ఆలోచనని, రాహుల్ గాంధీ గారి విధానాన్ని. రాహుల్ గాంధీ గారి మీద కోపం ఉంటే వారి మీద ప్రదర్శించండి. చాలా కేసులు పెట్టారు, ఇంకా 4 కేసులు పెట్టండి. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నాడు ఈ సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే బహుజనులు నిలదొక్కోవాలి, బహుజనులు ఆర్థికంగా విద్య ఉద్యోగాలలో ఎదగాలి అనేది రాహుల్ గాంధీ గారి విధానం. ఆ విధానాన్ని అమలు చేయడమే నా బాధ్యత, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి బాధ్యత. రాహుల్ గాంధీ గారు ఏ సూచన చేసినరో 100% అమలు చేయడం మా బాధ్యత. ఇవాళ క్రమంలో వస్తాయి సమస్యలు, మాకు తెలుసు. ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం. సమస్య వచ్చినప్పుడు, సమస్య మీద మేము కొట్లాడినప్పుడు మీరు అండగా నిలబడాల్సిన నైతిక బాధ్యత మీ వైపున ఉన్నదని చెప్పి నేను భావిస్తున్న ఈ వేదిక మీద నుంచి మీకోసమే నిలబడి కొట్లాడినప్పుడు నైతికంగా మీ మద్దతు మాకుంటే మాకింకా ధైర్యం వస్తుంది, దాన్ని అమలు వేగంగా చేయగలము. మీ అందరూ అండగా నిలబడాలి. చివరగా ఇంతకుముందు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వస్తే నేను చెప్పిన, ఇప్పుడు గ్రామాలలో ప్రభుత్వం దగ్గర భూములు లేవు. అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఎస్సీలకో ఎస్టీలకో బీసీలకో ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు లేదు. కావలసినంతగా కార్పొరేషన్ల నుంచి మీకు సహాయం చేయడానికి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఒక్కటే, మీరు బాగుపడాలి, మీ తలరాతలు మారాలి అని అంటే చదువు ఒక్కటే పరిష్కారం. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఈరోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి, విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది, మీ తలరాతలు మారుస్తుంది. ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే మధు యాస్కి గారు ఈరోజు అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప న్యాయ కోవిదుడు కాగలిగిండంటే చదువుకోవడం వల్ల కాగలిగిండు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిందంటే చదువుకోవడంతోనే అయిండు. పెద్దలు కేశవరావు గారు మాకందరికీ ఆదర్శప్రాయుడైందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. ఇక్కడున్న యువకులకు నా సూచన ఒక్కటే, చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది. మీకు నాణ్యమైన చదివిచ్చి మీ అర్హత తగ్గ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. మీరు మా కుటుంబ సభ్యులు. నేను ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మా మాదిగ సోదరులు, మా మాదిగ బిడ్డ, మా మాదిగ సోదరుడు ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎంత న్యాయం జరుగుద్దో, రేవంత్ అన్న ఉంటే కూడా మాకంత న్యాయం జరిగింది. 59 ఉపకులాలకు న్యాయం జరిగిందని మాదిగ సోదరులు వాళ్ళ సామాజిక వర్గంలో నన్ను సభ్యత్వం ఇచ్చింది.